సార్ మన విశాఖ పరిస్థితి చూసుకుంటే ఎలా ఉందంటే బాలకృష్ణ గారి చిన్నల్లుడు భరత్ గారు అక్కడ పోటీ చేస్తున్నారు. మరి వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ గారు కూడా పోటీ చేస్తున్నారు. ఇద్దరి మధ్య పోరు ఎలా ఉండబోతుంది? ఎవరు గెలుస్తారంటారు సార్? ఇప్పుడు భరత్ గారు పారిశ్రామికవేత్త. ఎంవీఎస్ మూర్తి గారు, గోల్స్పాటి మూర్తి గారు అంటాం, వాళ్ళ తాతగారు. ఆయన ఎంపీ చేశారు. ఆయన గీతం యూనివర్సిటీ చైర్మన్. అంటే ఎంతోమందికి విద్య చేస్తున్నాడు. ఆయనకి 10 మందికి ఈ చెయ్యి ఇవ్వడమే తప్ప ఇంకొకరి దగ్గర తీసుకునే అలవాటు లేదు. ఆయనకు దాచుకోవాల్సిన అలవాటు లేదు. వాళ్ళ తాతలు ముత్తాతలు గోల్డ్ స్పూన్తో ఎన్నో ఇచ్చేసారు. అలాగే ఇక్కడ వాళ్ళ మామగారి దగ్గర నుంచి కానీ అటు వాళ్ళ దగ్గర నుంచి కానీ కొన్ని 100 కోట్లు 1000 కోట్లు వాళ్ళు ఇంకా 10 మందికి ఇచ్చేటట్టు ఉన్నారు. కనుక వెరీ గుడ్ జెంట్లమెన్, ఒక యువకుడు. మన రాష్ట్రానికి, మన మొత్తం టోటల్ విశాఖపట్నానికి రేపు మొత్తం టోటల్గా అమెరికన్ కాన్సులేట్ రావాలన్నా, రేపు మనం విశాఖపట్నానికి మొత్తం టోటల్ సినీ రంగం రావాలన్నా, మన స్టూడియోస్ రావాలన్నా, యువతకు ఉద్యోగాలు రావాలన్నా, పరిశ్రమలు రావాలన్నా, అలాగే వాళ్ళ పెద్దమ్మ పురంధేశ్వరి గారు, అలాగే అందరూ దగ్గర రిలేషన్ ఉంది కాబట్టి అక్కడ విశాఖపట్నం కారిడార్ 32 కిలోమీటర్ల కారిడార్ డెవలప్ అవ్వాలన్నా, మొత్తం ఏదున్నా భర్త గారు గెలిస్తే మనకు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఆ అభివృద్ధి చెందడానికి ఎందుకు అవకాశం ఉంటుంది అనేది, ఎందుకు ఓటు వేయాలి అనేది యువతకి మనం ఈరోజు మన యువత అందరికీ రేపు మనకు పరిశ్రమ వస్తే ఉద్యోగాలు వస్తాయి. రేపు మొత్తం టోటల్గా మనకి ఏమైనా అక్కడ డెవలపింగ్ కావాలంటే భర్త గారు గెలాలి. మనకి అక్కడ అమెరికన్ కాన్సులేట్ మనకు అక్కడికే రావాలంటే భర్త గారు గెలాలి. దుబాయ్ కాన్సులేట్ రావాలంటే ఆ భర్త గారు గెలవాలి. అలాగే మనకు అక్కడ మొత్తం టోటల్గా యువతకి ఉద్యోగాలు రావాలన్నా, లేకపోతే పరిశ్రమలు రావాలన్నా, స్టూడియోలు రావాలన్నా, అక్కడికి మొత్తం టోటల్గా టూరిజం డెవలప్ అవ్వాలన్నా, ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీ నిధులు ఎక్కువ. మనకు వాల్టేర్ జోన్ రావాలన్నా, జోన్ వచ్చింది, అది మొత్తం పూర్తి అవ్వాలన్నా ఇవన్నీ కూడా మొత్తం టోటల్గా భర్త గారు గెలవాలి. 100% ఆయన అన్నీ చేయగల సత్తా ఉన్నవాడు, కుర్రవాడు, పక్కాగా మాట్లాడగలడు. రామ్మోహన్ నాయుడు గారిలాగా వక్తున్నవాడు, డిస్కషన్ చేయగలడు. వాళ్ళందరితో కూడా కూర్చొని డిస్కస్ చేసి కాన్సులేట్లు కానీ ఇవన్నీ కూడా ఆయన నియోజకవర్గానికి డెవలప్ చేసే వ్యక్తి, మంచి వ్యక్తి ఈయన. బొత్స ఝాన్సీ గారు, ఆమె ఇంతకుముందు ఎంపీగా చేశారు. ఒక్కరోజైనా పార్లమెంట్లో గలమెత్తారా? ఒక్కరోజైనా విజయనగరంలో పార్లమెంట్ ఏమైనా ఫండ్స్ తెచ్చారా? ఒక్కరోజైనా ఒక పరిశ్రమ తెచ్చారా? ఒక కేంద్రం నుంచి ఏమైనా ఒక క్యారేజీ తెచ్చారా? కేంద్రం నుంచి ఏమైనా ఒక్కటి చిన్నది ఆ విజయనగరంలో డెవలపింగ్ ఏం చేశారు? బొత్స సత్యనారాయణ గారు విశాఖపట్నంలో ఆయన మున్సిపల్ మినిస్టర్గా ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పుడు మిషనరీ స్థానాన్ని కాజేసి ఎంవిబి సత్యనారాయణ గారు ఈయన ఇద్దరు కలిపి దోచుకొని దానికి మూడు రిజిస్ట్రేషన్లు అయిన మిషనరీ ల్యాండ్ ఈజ్ కోర్ట్ ఆల్రెడీ సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంటుండగా పర్మిషన్లు కూడా ఇచ్చింది ఈయన కాదా? ఈయన అయ్యంలో కాదా? అలా చాలా స్థలాలు మనం దోచుకున్నది వీళ్ళందరూ కాదా? ఎంఈవీలు కాదా? ఇది వాస్తవమా కాదా? విజయనగరంలో ఈరోజు శాసిస్తూ సగం మనం దోచుకున్నది బొత్స ఫ్యామిలీ కాదా? ఈరోజు ఆ విశాఖపట్నం కూడా రాసిచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మేము అన్నది ఆల్రెడీ దోచుకున్నాం 5 సంవత్సరాలు, దోచుకున్నంతగా దోచుకొని మీరు ఎంబీబీ కలిపని నీకు ఎమ్మెల్యే మీకు ఎంపీ. వీళ్ళకిస్తే మన ల్యాండ్లు పోతాయి, వీళ్ళకిస్తే మన ల్యాండ్లకి నమ్మకాలు లేవు, వీళ్ళకిస్తే మొత్తం టోటల్గా మన పరిశ్రమలు రావు, వీళ్ళకిస్తే పార్లమెంట్లో మన కోసం ఉన్న జోన్ కూడా పోతుంది, ఏమీ రావు. స్టీల్ ప్లాంట్ మనకు ఉండాలంటే భర్త గారు రావాలి, స్టీల్ ప్లాంట్ మనకు ప్రైవేట్ గారు అవ్వాలంటే ఝాన్సీ గారు రావాలి. ఎందుకంటే ఇలా గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఇండైరెక్ట్గా సపోర్టే చేశారు తప్ప వీళ్ళు ఏది కూడా కాపాడటానికి ప్రయత్నం చేయలేదు. విశాఖపట్నంలో ఈజ్ అ వెరీ కీలకం. బొత్స ఝాన్సీ గారిని చేస్తే మాత్రం మనం ఇంట్లో మనం యువత ఉద్యోగం పక్కన పెడితే మన ల్యాండ్లు కానీ మన ఇల్లులు కానీ విజయనగరం పరిస్థితి వస్తుంది. ఒక్కసారి విజయనగరంలో ఏం డెవలప్ అయిందో చెప్పమానండి. అక్కడ మొత్తం విజయనగరం నుంచి మొత్తం అప్ టు బొబ్బుల దాకా వెళ్దాం, ఏం డెవలప్ అయింది, ఎక్కడ ఉన్నాయి, ఎలాగున్న సందులు అలాగే ఉన్నాయా, లేకపోతే బొత్స సత్యనారాయణ గారు బొత్స ఝాన్సీ గారు ఏమైనా డెవలప్ చేశారా? అది మన యువకుడు భర్త గారు చేస్తే ఇటు నుంచి స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మంచి ఇంటెలిజెంట్, మంచి ఆలోచన పరుడు, మనకు అన్నీ కూడా వస్తాయి. చాలా మంచివాడు కనుక అక్కడ అందరూ కూడా ప్రజలందరూ కూడా 7 నియోజకవర్గాలు కూడా ఆయన్ని గెలిపించడానికి, ఆ 7 నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు గెలిపించడానికి ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు. కనుక ఆయన గెలుస్తాడు, ఈ 7 నియోజకవర్గ ఎమ్మెల్యేలు గెలిపిస్తాడు. చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఇస్తాడు. ఎందుకంటే అక్కడ అంత ఛాన్సెస్ ఉన్నాయి. బొత్స ఝాన్సీ గారు నాన్ లోకల్గా ఆమె అక్కడ ఇంతకుముందు చేసిన పనులు బొత్స సత్యనారాయణ గారు కానీ వాళ్ళు చేసిన పనులు
100% బెదిరింపు ధోరణిలు ఉన్నాయి కాబట్టి ఆయన ఎంఈబీ సత్యనారాయణ గారు వీళ్ళకి కానీ అప్పచెప్తే 100% ఆ విశాఖపట్నాన్ని తీసుకొచ్చి అమ్మేస్తారనేది డౌట్. అందుకని వాళ్ళకి అక్కడ గెలుపు అనేది అసాధ్యం. అక్కడ టీడీపీ కూటమి కంపల్సరీ గెలుస్తుంది. భరత్ గారు బంపర్ మెజార్టీతో గెలుస్తున్నారు. అంటే సార్ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ని రాజధానిగా చేస్తానని ప్రకటించారు కదా, మరి దాని ఇష్యూ పైన అంటే దానివల్ల టీడీపీకి ఏమన్నా ఓట్లు తగ్గే ఛాన్స్ ఉందంటే ప్రజల్లో మీరు తిరిగారు కాబట్టి అక్కడ ఎలా ఉంటున్నారు అంటే ఓటర్స్ ఏ విధంగా అభిప్రాయపడుతున్నారు ఈ రాజధాని పైన? ఆయన ఒకటి 5 సంవత్సరాల నుంచి రాజధాని అన్నాడు. ఒక్క పరిశ్రమ తేలేదు. మా కారిడార్ మాకున్న ఉపాధి 32 కిలోమీటర్ల కారిడార్ ఉంది, బీచ్ రోడ్డు, అది డెవలప్ చేయలేదు. టూరిజం పెంచలేదు. మాకు ఆల్రెడీ అరకు టూరిజం పెంచలేదు. మాకు ఆల్రెడీ ఉన్న మా బీచ్ రోడ్లో ఉన్న టూరిజం పెంచలేదు. ఎక్కడ టూరిజం పెంచకుండా సింహాచలం టెంపుల్ డెవలప్ చేయలేదు. ఏమీ డెవలప్ చేయకుండా 5 సంవత్సరాల నుంచి రాజధాని తెస్తా బూచూపు చూపిస్తున్నాడు. మాకు రాజధాని అవసరం లేదు. మాకు ఫైనాన్షియల్ రాజధానిగా మేము ఎప్పుడూ చాలా చక్కగా ఉన్నాం. కనుక మాకు రాజధాని కాదు, మాకు డెవలపింగ్ చేసేవాడు, మా యువతకు ఉద్యోగాలు ఇచ్చేవాడు, మా యువతని కాపాడేవాళ్ళు కావాలి. మీరు ఇచ్చే 3,000 రూపాయలు నాకు ఇచ్చి నా కొడుకు రోడ్డు మీద ఖాళీగా తిరుగుతే ఎందుకు? నా కొడుకు ఉద్యోగం ఇచ్చి నాకు 3,000 రూపాయల పడగా నా కొడుకు ఉద్యోగం కావాలి, నా కూతురికి ఉద్యోగం కావాలి, నా కూతురికి పెళ్లి కావాలి, నా కూతురికి భవిష్యత్తు కావాలి. కనుక మీరు జాబులు ఇవ్వడానికి పరిశ్రమలు తీసుకొస్తే జాబులు వస్తాయి. మీరు సినిమా పరిశ్రమ 5 సంవత్సరాల నుంచి మీరు తీసుకురాలేకపోయారు. మీరు స్టూడియోలు కట్టలేకపోయారు. టూరిజం పెంచలేకపోయారు. కానీ మీ బిల్డింగ్ మాత్రం 500 కోట్లతో చక్కగా కొండ మీద కట్టుకొని మీరు రేపు మా డబ్బుతో మీరు వచ్చి ఎంజాయ్ చేద్దామని కూర్చున్నారు తప్ప మాకు మీరు ఏం చేశారు? మా పరిశ్రమకి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఊదు తుఫానప్పుడు మొత్తం నాశనం అయిపోతే నెల రోజులు ఇక్కడ కూర్చొని 10 రోజులు కూర్చొని నెల రోజుల్లో రాత్రనక పగలనక పూర్తి చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఆ ఘనతలో మీరు ఏమైనా మాకు పూర్తి చేశారా? పోలవరం ప్రాజెక్టు మాకు పూర్తి చేశారా? పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తే కాస్త కూస్త మాకు నీరు వచ్చేది. ఆ కాలువలన్నీ మధ్యలో పెట్టి అవి మూసుకుపోయాయి తప్ప ఏమీ లేదు. స్టీల్ ప్లాంట్ అనేది మాకు ఆయకట్టు, మా ఆంధ్ర హక్కు అది. ఆ హక్కుని మీరు ఏమైనా చేశారా? మీరు ప్రైవేట్గానే చేస్తే చూస్తూ ఊరుకున్నారు. మీ ఎంపీలు ఏమైనా గలమెత్తారా? మీ ఎంపీలు ఏమైనా అడిగారా? మేము మద్దతు అనే చెప్పారు తప్ప ఇవన్నీ చేయలేదు. కాబట్టి విశాఖపట్నంలో రాజధాని అనే ఇష్యూ లేదు. అమరావతి రాజధాని, అమరావతి డెవలప్డ్ ఫైనాన్షియల్ రాజధాని 100% మొత్తం టోటల్గా సినీ హబ్గా విశాఖపట్నం ఉంటుంది. విశాఖపట్నం డెవలపింగ్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎట్టి పరిస్థితుల్లో నమ్మకాలే. ఇప్పుడు ఇంకోటి ఇది ఒకటి తీసుకొచ్చారు, రిజిస్ట్రేషన్ యాక్ట్ ఒకటి. ఆ రిజిస్ట్రేషన్ యాక్ట్లో చాలా అవకతవకలు ఉన్నాయి. అది ప్రజలకు చాలా నష్టం వస్తుంది. ఆ నష్టాన్ని రివర్స్లో వివరిస్తున్నారు. ఈజ్ నాట్ రాంగ్. కనుక దాన్ని కూడా మనం జాగ్రత్తగా గమనించాలా. విశాఖపట్నంలో ఈ ల్యాండ్ విషయాల్లోకి వచ్చేటప్పటికి తప్పుడు సమాచారం ఇస్తున్నారు. ఇది 100% ప్రజలకి అన్యాయమే జరుగుతుంది. ఇది కరెక్ట్గా మనకు టోటల్గా యాక్ట్ రాకపోయినా వచ్చినా రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మాత్రం మన ల్యాండ్లకి, మన పిల్లలకి, మన ప్రజలకి ఎవరు అక్కడ ఉండరు. ఎందుకంటే భయభ్రాంతులు అవుతున్నారు. చెల్లుళ్ళకే మీరు న్యాయం చేయలేని వాళ్ళు, తల్లికే మీరు న్యాయం చేయలేని వాళ్ళు, రాష్ట్ర ప్రజలకు మీరు ఏం న్యాయం చేస్తారు? మీరు ఏం భరోసా ఇస్తారు? మమ్మల్ని మీరు టింగ్ ఇస్తున్నాం, మా సొమ్ముని మాకు ఇచ్చి మేము మీ దగ్గర కొంటున్నాం అని చెప్పి మమ్మల్ని ఆడుకుంటున్నారు. దయచేసి మా పిల్లలకు ఉద్యోగం లేకుండా మాకు మీరు నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా ఎంత దాకా కరెక్ట్ ఇది?